హా, మొత్తానికి రేషన్ దుకాణాలల్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నారులా. ఏ ఊకొండ్రి, సంక్రాంతి పండుగ నుంచి గిట్లనే చెప్తున్నారు కానీ ఈయనైతే ఇత్తలేరని ముక్కిరుతున్నారు కదా. కానీ ఈసారి పక్కనటుల్లో ఉగాది పండుగకెంచి సన్న బియ్యం ఇచ్చుడు ఖాయమని అంటున్నారు రేవంత్ అన్న సర్కారు. ఉగాది నాడు సూర్యాపేటలున్న మట్టపల్లి గుడిలో పూజలు చేసి గాన్నెగ్గి సన్న బియ్యం పథకాన్ని షురు చేయబోతున్నాడట సీఎం రేవంత్ అన్న. ఇక ఏప్రిల్ 1వ తారీఖుంచి తెలంగాణ మొత్తం అన్ని రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిస్తారట. ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల లెక్కన సన్న బియ్యం ఇస్తారట. అయితే రేషన్ దుకాణాలల్లో ఇప్పుడు ఇచ్చే దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేరు, మళ్ళీ మీదికెంచి వాటిని బయట అమ్ముకుంటున్నారని సన్న బియ్యం ఇవ్వాలని ఆలోచన చేసిండ్రట సర్కారోళ్ళు. ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చినాక కొత్తోళ్ళకు కూడా సన్న బియ్యమే ఇస్తామని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. ఏమో పోన్రి, కొత్త రేషన్ కార్డులు ఇగి ఇస్తాం ఆగి ఇస్తాం అని అవి ఇచ్చుడే లేదు. ఇక ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడైనా పక్క ఇస్తారా లేకపోతే ఇంకా జరుపుతారా అని అనుమానపడుతున్నారట కొందరు. ఏప్రిల్ 1కెళ్ళి ఇస్తామని అందరినీ ఏప్రిల్ పూలు వేసారు సార్లు అని కారెడ్డమాడుతున్నారు ఇంకొందరు. అవుగాని గిన్నొద్దులు రేషన్ దుకాణాలల్లో దొడ్డు బియ్యంను లోడ్లకు లోడ్లు బిలాకులు అమ్ముకుంటున్నారు కొందరు డీలర్లు. మరి ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యం కూడా పక్కదారి పట్టకుండా చూడుండ్రి సార్లు అని అంటున్నారు ఇంకొందరు. గాళ్ళ ఉగాదికెంచి సన్న బియ్యం ఇస్తే బయట 1000 రూపాయలు పెట్టి బియ్యం కొనే తిప్పలు తప్పుతాయి పోన్రని సంబురపడుతున్నారు చాలా మంది. చూడాలే మరి ఏమవుతుందో ఇక.